హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ చిన్న ప్రపంచం. ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. నేను ఎలా జరుపుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. ముందుగా వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చిన్న వీడియోనే పెట్టాను, ఎందుకంటే ఆ రోజు నేను ఫుల్ బిజీగా ఉన్నాను. ఎక్కడ నేను అసలు ఏ వీడియో తీసేటట్టు లేదండి. ఇదంటే సింపుల్గా నేను చేసుకున్న పూజ అయితే అమ్మవారి ఫోటో పెట్టుకున్నాను, కలశం పెట్టుకున్నాను, అమ్మవారికి చీర పెట్టుకున్నాను. అలాగే 9 నైవేద్యాలు అయితే చేశానండి. ఆ రోజు నేను కొబ్బరికాయ కొడితే అది రౌండ్గా కాకుండా ఇట్లా నిలువుగా పగిలిందండి. అది ఎందుకు అలా పగిలిందో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. సింపుల్గా చేసుకున్నాను. సో 6:30కి ఈవినింగ్ అయితే 6:30కి నా పూజ అయితే అయిపోయిందండి. 6:30 తర్వాత నేను గుడికి అయితే వచ్చేసాను. ప్రతి శ్రావణ మాసం, కార్తీక మాసం గుడి దగ్గర మనకి కుంకుమార్చనలు అయితే జరుగుతాయండి. దానికి తగ్గిన అమౌంట్ మనం కట్టేసేయాలి. సో నేనైతే స్టార్టింగ్లోనే కట్టేశాను. ఫస్ట్ వీక్ పోలేదండి, ఇది సెకండ్ వీక్. సో ఇలా అందరూ వస్తారండి, లేడీస్ అందరూ వచ్చి అమ్మవారి ముందు కూర్చొని కుంకుమార్చనలు అయితే చేసుకుంటారు. నేను కూడా చేసుకున్నాను. ఇలా నేను ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. నేను అంతకుముందు వేరే ఇంట్లో ఉండే అక్కడ చేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్తోని. ఇదైతే ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్ అండి. సో కుంకుమార్చన అయిపోయింది. తర్వాత లలిత చదువుకున్నాము. లలిత అయిపోయిన తర్వాత మనకి అమ్మవారి దర్శనం అండి. మీ అందరికి కూడా చూపిస్తున్నాను. మహాలక్ష్మి అమ్మవారు అండి. ఆ రోజు శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారికి వివిధ ఆభరణాలతోనే అలంకారం అయితే చేశారండి. సో అమ్మవారికి అయిపోయిన తర్వాత నేను నైట్ 10:30కి దిగిన ఫోటో అండి. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.